హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జ్యూసీగా ఎమ్మీగా ఉండే మలై కప్ కేక్ని చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అని ఇంట్లో గొడవ చేశారనుకోండి, ఇది చేస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అన్నట్టు నేను దీన్ని గోధుమ పిండితో చేశాను. ఇది చాలా హెల్దీ కూడానండి. ముందుగా మనం రబడీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఫుల్ క్రీమ్ మిల్క్ని 1/2 లీటర్ వరకు వేసి బాగా మరిగించుకోవాలి. అది మరిగాక పైన మేగడ వస్తుంది కదండి, అదంతా పక్కకు తీస్తూ పాలలో వేసుకుంటూ అలాగా పాలని దగ్గర పడనివ్వాలి. ఇలా దగ్గర పడుతున్న సమయంలో ఒక 2 స్పూన్స్ మనం షుగర్ని వేసుకోవాలన్నమాట. ఎక్కువ షుగర్ దీనికి అవసరం ఉండదు. షుగర్ని 2 స్పూన్స్ వేసుకున్నాక అందులో 1/2 స్పూను ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా దగ్గర పడనివ్వాలి. ఇది ఇంకా దగ్గర పడ్డాక తర్వాత దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం పక్కకి పెట్టుకోవాలి. మన రబడీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కేక్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని మనం జల్లెడ పట్టుకోవాలి. దాంట్లో 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడాని వేసుకొని మనం దీన్ని బాగా జల్లించుకోవాలి. ఇలా చిన్న చిన్న డస్ట్ ఏదైనా ఉంటే దాన్ని బయటపడేయాలి. తర్వాత ఇది బాగా కలుపుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు కంటే కొంచెము ఎక్కువ పంచదార పొడిని, 1/2 కప్పు ఆయిల్ని, 1/2 కప్పు పెరుగుని, కొంచెం వెనిలా ఎసెన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇంకొంచెం పల్చని కన్సిస్టెన్సీ రావాలండి. దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం మనము కాచి చల్లార్చిన పాలను కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ రావాలన్నమాట. నాకు 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ పాలు పట్టాయి. అగోండి ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకున్నాను. వెడల్పాటి కుక్కర్ని పెట్టుకొని దాంట్లో ఒక 2 కప్స్ వాటర్ని వేసుకొని ఒక చిన్న స్టాండ్ని పెట్టుకొని దాని మీద ఒక ప్లేట్ని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చేస్తున్నవి కప్ కేక్స్ కదా, అందులో పడిపోకుండా ఉంటుంది. ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుంటే వాటరు కొంచెం హీట్ ఎక్కుతుంది. అలాంటప్పుడు ఈ చిన్న బౌల్స్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని మనం తయారు చేసిన ఈ బ్యాటర్ని 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగానే వేసుకోవాలి. కేక్ కొంచెం పొంగుతుంది కదండి, అందువల్ల కొంచెం తక్కువ వేసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. ఇలాగ ఈ విధంగా 4 కప్స్లోనికి బ్యాటర్ని వేసుకున్నాను. ఆ ప్లేట్లో 4 కప్స్ పడతాయండి, అందుకే 4 కప్స్లో అరేంజ్ చేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఆ ప్లేట్లో పెట్టుకొని మూత పెట్టుకొని 15 to 20 మినిట్స్లో మన కేకు రెడీ అయిపోతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మనం హైలో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఇదిగోండి 15-20 మినిట్స్లో మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఫోర్క్ పెట్టి చూసుకున్నాను, ఇదేమీ తడిగా లేదు, అంటే మన కేక్ రెడీ అయిపోయినట్టేనమాట. ఇప్పుడు ఇంకా మిగతా బ్యాటర్ ఉంది కదండి, దాన్ని నేను ఏం చేశానంటే ఇంకొక పెద్ద బౌల్లో వేసుకొని దాన్ని కూడా ఈ కప్స్ మోడల్గానే అదే కుక్కర్లో పెట్టి దాన్ని కూడాను కేక్లా తయారు చేసుకున్నాను అనమాట. ఇలాగా మనం తయారు చేసుకున్న ఈ కప్ కేక్స్ని ఫోర్క్తో చిన్నగా రంధ్రాలు చేసుకొని దాని మీద మనం తయారు చేసుకున్న రబడీని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 5 మినిట్స్ ఆగాలి. ఆ కేక్ రబడీని మొత్తం పీల్చుకుంటుందన్నమాట. పీల్చుకుని జ్యూసీగా తయారవుతుంది కేకు. ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. కంపల్సరిగా ట్రై చేయండి. ఆ కేక్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఫోర్క్తో చిన్న హోల్స్ చేసుకొని
ఈ మిగతా రబడీని కూడా అందులో వేసేసాను. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా జ్యూసీగా ఉంటుంది. కేకు రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా ఇంకా చాలా బాగుంటుంది కూల్గా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి.